నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. విశ్వాసం లేని పొరుగు దేశం ఉగ్రవాదానికి ఊపిరిపోసి అడ్డ. పాకిస్తాన్ తీరుపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది. ఒకవైపు శాంతి ఒప్పందాలు చేసుకుంటూనే మరోవైపు మారణ హోమానికి పాల్పడటం పాక్ నైజంగా మారింది. తాజాగా చైనా సమక్షంలో జరిగిన శాంతి ఒప్పందాన్ని తుంగలో తొక్కుతూ ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ విరుచుకుపడింది. ఒక యూనివర్సిటీయే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో అమాయక విద్యార్థులు, పౌరులు బలయ్యారు. అటు ఇరాన్, ఇటు ఆఫ్ఘనిస్తాన్, ఇలా సరిహద్దు దేశాలన్నీ పాకిస్తాన్ను నమ్మలేక తలలు పట్టుకుంటున్నాయి. అసలు పాకిస్తాన్ ఎందుకు ఇలా చేస్తోంది? చైనా మధ్యవర్తిత్వం ఎందుకు విఫలమైంది? అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ తీరు ఎప్పుడూ ఒక పట్టాన అర్థం కాదు. ఒక పక్క శాంతి మంత్రం పఠిస్తూనే మరో పక్క కత్తికి పదును పెట్టడం ఆ దేశానికి అలవాటుగా మారింది. అందుకే ప్రపంచ దేశాలేవి ఆ దేశాన్ని గుడ్డిగా నమ్మటానికి సాహసించవు. ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న కీలక చర్చల్లో సైతం ఇరాన్ అప్రమత్తంగా ఉండటానికి కారణం ఇదే. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, ఎప్పుడు మాట మారుస్తుందో తెలియని అయోమయం అక్కడ కనిపిస్తోంది. నమ్మకద్రోహం అనేది ఆ దేశ విదేశాంగ విధానంలో అంతర్భాగమైపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా జరిగిన పరిణామాలు ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. శాంతి చర్చలో అసంపూర్ణంగా మిగిలిపోవటానికి ప్రధాన అడ్డంకి ఆ దేశ ద్వంద్వ వైఖరి. నమ్మిన బంటును నట్టేట ముంచటం అంటే పాకిస్తాన్కు వెన్నతో పెట్టిన విద్య అని అందరికీ అర్థమవుతోంది. అందుకే ఏ దేశమూ తమ కీలక ప్రయోజనాలను ఆ దేశం చేతిలో పెట్టడానికి ఇష్టపడటం లేదు. చైనా మధ్యవర్తిత్వంతో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం కనీసం సిరా అనకముందే కాలిపోయింది. శాంతిని నెలకొల్పుతామని వాగ్దానం చేసిన కొద్ది రోజులకే పాకిస్తాన్ తన వక్రబుద్ధిని చాటుకుంది. సరిహద్దులో కాల్పుల విరమణకు అంగీకరించి మళ్లీ దాడులకు దిగటం అంతర్జాతీయ సమాజాన్ని విస్మయానికి గురిచేసింది. ఆ దేశం ఎన్ని ఒప్పందాలు చేసుకున్నా తన పాత పద్ధతులను మాత్రం వదులుకోవటం లేదు. ఈ చర్యను చూస్తుంటే కుక్కతోక వంకర అన్న సామెత అక్షరాల సరిపోతోంది. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఈ ఉల్లంఘన పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దాడులు ఆపుతామని ఒప్పందంలో స్పష్టంగా రాసి ఉన్న స్థాయిలో బాంబుల మూత వినిపించటం విచారకరం. చైనా లాంటి అగ్రరాజ్యం హామీ ఇచ్చినా సరే పాకిస్తాన్లో మార్పు రాలేదని స్పష్టమవుతోంది. ఈ ఉద్రిక్తతలు ఇరుగు పొరుగు దేశాల మధ్య సంబంధాలను పాతాళానికి నెట్టేస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లోని విద్యా దేవాలయాలపై జరిగిన దాడి మానవత్వానికే మచ్చగా నిలిచింది. ఒక యూనివర్సిటీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయటం వల్ల అమాయక విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రూరమైన దాడిలో 7 మరణించగా 85 మంది తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థుల రక్తంతో ఆ ప్రాంగణం తడిసిపోవటం చూస్తుంటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. శాంతి గురించి మాట్లాడే దేశం ఇంతటి ఘాతుకానికి పాల్పడటం ఏంటని ఆఫ్ఘన్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ దాడులకు పాల్పడింది తాము కాదని పాకిస్తాన్ బుకాయిస్తున్నా సాక్ష్యాలు మాత్రం వేరేలా ఉన్నాయి. తప్పు చేసి మళ్లీ ఏమీ తెలియనట్టు నటించటం ఆ దేశానికి అలవాటే. ఇది చూస్తుంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం చందంగా ఉంది. ప్రాణాలు పోయాక విచారణలు చేస్తామన్నా, ఖండిస్తున్నామన్నా ప్రయోజనం ఏముంటుంది? దాడి జరిగిన వెంటనే ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఆఫ్ఘనిస్తాన్ ఆధారాలతో సహా ఆరోపిస్తుంటే పాకిస్తాన్ మాత్రం ఎదురుదాడికి దిగుతోంది. తమ దేశంలో అలజడి సృష్టిస్తున్న టీటీపీ ఉగ్రవాదులకు ఆఫ్ఘనిస్తాన్లే ఆశ్రయం ఇస్తోందని వాదిస్తోంది. తప్పు తన దగ్గర పెట్టుకుని పక్కవారిని వేలెత్తి చూపటం పాకిస్తాన్ నైజం. తన తప్పును కప్పిపుచ్చుకోవటానికి ఎదుటివారిపై బురద చల్లటం ఆ దేశానికి వెన్నతో పెట్టిన విద్య. దీనిని గమనిస్తే తాను పట్టే కుందేలకు 3 కాళ్లు అన్నట్లుగా పాకిస్తాన్ వ్యవహరిస్తోంది. నిజాలు లోకమంతటికి తెలిసినా తన వాదనే కరెక్టని మూర్ఖంగా వాదించడం ఆ దేశ దౌత్య వైఫల్యానికి నిదర్శనం. ఇలాంటి మొండితనం వల్ల సరిహద్దులో ఎప్పుడూ మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. ఉగ్రవాదాన్ని ఏరివేస్తామంటూ పాకిస్తాన్ చేసే దాడుల్లో ఎప్పుడూ సామాన్య పౌరులే బలైపోతున్నారు. టీటీపీ స్థావరాల పేరిట సరిహద్దు గ్రామాల్లో జరిపే దాడులు పసిపిల్లలు, మహిళల ప్రాణాలను తీస్తున్నాయి. ఉగ్రవాదులను పట్టుకోవటం చేతకాక అమాయక ప్రజలను బలిపశువులను చేయటం ఎంతవరకు న్యాయం? ఈ చర్యలు ఉగ్రవాదాన్ని అణచకపోగా ప్రజల్లో మరింత ఆగ్రహాన్ని పెంచుతున్నాయి. ఒక పక్క ఉగ్రవాదానికి ఊతం ఇస్తూనే మరోపక్క తామే బాధితులమని చెప్పుకోవటం విడ్డూరంగా ఉంది. ఇది సరిగ్గా పాముకి పాలుపోసి పెంచినట్టు ఉంది.
ఉంది. ఆ పామే ఇప్పుడు తిరగబడి కాటేస్తోంది. సొంత గడ్డపై పెంచి పోషించిన భస్మాసుర హస్తం ఇప్పుడు ఆ దేశానికి శాపంగా మారింది. అయినప్పటికీ తన తప్పును తెలుసుకోకుండా పొరుగు దేశాలపై దాడులు చేయడం విచారకరం. ఈ కవ్వింపు చర్యలు ప్రాంతీయ శాంతికి గొడ్డలిపెట్టుగా మారాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య పెరుగుతున్న ఈ ఉద్రిక్తతలు కేవలం ఆ రెండు దేశాలకే పరిమితం కావు. దక్షిణాసియా మొత్తానికి ఇది ఒక పెద్ద భద్రతా సవాలుగా పరిగణించింది. ముఖ్యంగా భారత్, చైనా వంటి పొరుగు దేశాల సరిహద్దు భద్రతపై కూడా దీని ప్రభావం పడుతోంది. ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగితే అది మొత్తం ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోంది. శాంతి ఒప్పందాలు విఫలమవటం, దౌత్య చర్చలు దారితీయటం తప్ప భవిష్యత్తు అంధకారంగా మారుతోంది. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాల్సింది పోయి కయ్యానికి కాలుతోవటం వల్ల ఎవరికి లాభం లేదు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా పాకిస్తాన్ తన వినాశనాన్ని తానే కోరుకుంటుంది. పాకిస్తాన్ తన తీరు మార్చుకోనంతకాలం దక్షిణ ఆసియాలో శాంతి అనేది ఎండమావిగానే మిగిలిపోతోంది. ఉగ్రవాదాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటూ సొంత పొరుగు దేశాలతోనే కయ్యానికి కాలుదూవుతున్న పాక్ భవిష్యత్తులో మరింత ఏకాకి అయ్యే ప్రమాదం కనిపిస్తోంది.